శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇంకా అనుకూలించడానికి, వ్యతిరేక గ్రహాలన్నీ కూడా అనుకూల గ్రహాలుగా మారిపోవటానికి, అంటే వాటి వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, ద్వాదశ రాశుల వారికి మే 21 నుంచి మే 31 మధ్యలో ఈ 11 రోజుల్లో వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో, సంపూర్ణంగా రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 8వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అష్టమ రవి దోషం అంటారు. తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో అష్టమ రవి దోషం ఉంది. ఈ అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవటం, సమయానికి నిద్రించడం ఖచ్చితంగా తులారాశి వాళ్ళు చేయాలి. అలాగే అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆఫీస్ పాలిటిక్స్ విపరీతంగా ఉంటాయి. అంటే మీరు ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు బాగా ఒక ప్రాజెక్ట్ కోసం హార్డ్ వర్క్ చేసినా కూడా అది మొత్తం వేరే వాళ్ళు చూపించుకొని ప్రమోషన్లు తెచ్చుకుంటూ ఉంటారు. మీ కష్టానికి తగిన ఫలితం కనిపించదు. బాస్ కానీ కొలీగ్స్ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి ఆఫీసులో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి, జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే అష్టమ రవి దోషం ఉంది కాబట్టి తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే తండ్రితో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. తండ్రి తరపు బంధువుల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో, వ్యాపార రంగంలో, వ్యవసాయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అష్టమ రవి దోషం ఉంది. ఈ అష్టమ రవి దోషం సంపూర్ణంగా పోవాలంటే ఆదిత్య హృదయం వినండి, లేదా ఆదిత్య హృదయం చదవండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర. ప్రతిరోజు స్నానం చేశాక ఈ 12 సూర్యనామాలు చదువుకోండి, లేదా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. చేసుకుంటే అష్టమ రవి దోషం తొలగిపోతుంది. అప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. గోధుమలు దానం ఇచ్చుకోవటం, లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం చెయ్యండి. దానివల్ల కూడా ఈ అష్టమ రవి దోషం నుంచి బయటపడచ్చు. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం అద్భుత ఫలితాలు ఇస్తుంది. అలాగే బుధుడు మే 21 నుంచి మే 31 మధ్యలో ఈ 11 రోజుల్లో కూడా 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు కూడా 8వ సంచారం, తర్వాత 3 రోజులు కూడా బుధుడు 9వ సంచారం చేస్తున్నాడు. బుధుడికి ఈ 2 సంచారాలు యోగించవు, అంటే బుధుడి బలం లేదు. తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బుధుడి బలం లేదు. అయితే మొదటి 8 రోజులు ఏంటంటే అష్టమ బుధ దోషం అంటారు. అంటే ఇంపాక్ట్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అంటే విద్యార్థులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినా రావాల్సిన ర్యాంకులు రాకపోవటం, నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళినా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రాకపోవటం, బిజినెస్ ఎంత బాగా చేసినా సరే అసలు లాభాలు కనిపించకపోవటం, ఇలా విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అష్టమ బుధ దోషం వల్ల మొదటి 8 రోజులు ఇబ్బంది బాగా ఉంటుంది. కానీ తర్వాత 3 రోజులు బుధుడు 9వ స్థానంలోకి వచ్చాక యోగించకపోయినప్పటికీ ఈ ఇబ్బంది ఈ స్థాయిలో ఉండదు, కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ సాధారణ ఫలితాలు ఉంటాయి. మరి అష్టమ బుధ దోషం ఉన్నట్లు ఇబ్బంది ఉండదు, కానీ సాధారణ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి బుధుడి బలం పెంచుకొని విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వీటిలో అనుకూలత రావాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. గణపతికి ఒకసారి గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే ప్రతిరోజు గం గణపతయే నమః 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు బుధుడి బలం పెరిగి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తులారాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సంబంధాలు చేతి వరకే వచ్చి పెళ్లిళ్ళు నిశ్చయం కాకుండా త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. అలాగే లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయానికి కూడా ఒక్కొక్కసారి డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది.
పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే వాటిల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రాపర్టీ కొనాలన్నా ప్రాపర్టీ అమ్మాలన్నా పెద్దగా బలం ఉండదు. సోదరులతో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. సప్తమ కుజదోషం అనేది ప్రధానంగా మ్యారిటల్ లైఫ్కి, పార్ట్నర్షిప్ బిజినెస్కి బాగా ఇబ్బందిస్తుంది. ఆ దోషం పోవాలంటే, ఈ సప్తమ కుజదోషాన్ని సంపూర్ణంగా తొలగింపజేసుకోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం కానీ, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసుకోవాలి. అప్పుడు కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కుజుడిని అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే శుక్రుడు 9వ స్థానంలో ఈ 11 రోజుల్లో తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాడు. 9వ స్థానంలో శుక్రుడు ఉండటం అనేది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఎన్ని ట్రబుల్స్ ఉన్నా శుక్రుడి బలం ఉంది కాబట్టి మళ్ళీ అనుకున్న పనులు అనేవి దిగ్విజయంగా తులారాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మళ్ళీ ఆరోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందగలుగుతారు. లైఫ్ పార్ట్నర్తో కుజుడి బలం లేకపోవటం వల్ల, సప్తమ కుజదోషం వల్ల చిన్న చిన్న గొడవలైనా భాగ్యంలో శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆ గొడవలన్నీ తొందరగానే సమసిపోతాయి. లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. శుక్రుడు ఫేవరబుల్ ఉన్నాడు కాబట్టి తులారాశి పురుషులైనా తులారాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కష్టమైన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని పొందగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి తులారాశి వాళ్ళకి 11 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాల్లో శుక్రగ్రహం ఒక్కటే ఫేవరబుల్గా ఉంది. మిగిలిన 3 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాయి. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో కూడా తులారాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. దాంతో పాటుగా ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఉగ్రదేవతలను పూజించుకోవటం కూడా అద్భుత ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే అన్నిటికీ కలిపిన ఒక అద్భుతమైన పరిహారం ఉంది. ఆ అద్భుతమైన పరిహారం ఏంటంటే సుదర్శన మంత్రం. అంటే తులారాశి వాళ్ళు ఏ పరిహారం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు లేదా 11 సార్లు చదువుకోవటం. దగ్గరలో నరసింహస్వామి ఆలయం ఉన్నట్లయితే నరసింహస్వామి ఆలయంలో ప్రతిరోజు 9 లేదా 11 ప్రదక్షిణలు చేయటం ద్వారా ఈ 3 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో ప్రసన్నం చేసుకొని తులారాశి వాళ్ళు అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మే 21 నుంచి మే 31 మధ్యలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో రాసులకి ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సంఖ్యాశాస్త్ర పరంగా మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే గ్రహాల అనుకూలత కలిగి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళని సూర్యగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వాళ్ళు సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సూర్య భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు వినాలి. అలాగే నెలకొక్కసారి గోధుమలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళని చంద్రగ్రహ ప్రభావం ఉన్న జాతకులుగా చెప్తారు. ఇటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా చంద్రుడికి అధిష్టాన దేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి గాని లక్ష్మీదేవిని గాని ఎక్కువగా పూజించాలి. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు నెలకొక్కసారి బియ్యం దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే ఓం చంద్రశేఖరాయ నమః, ఓం శ్రీం శ్రీయై నమః ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకుంటే ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది.
వీళ్ళు నెలకొక్కసారి శనగలు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే వీళ్ళు తరచుగా ఈశ్వరుణ్ణి పూజించాలి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళు తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ మంత్రంతో పాటు బృం బృహస్పతయే నమః అనే మంత్రం చదువుకున్నా కూడా అదృష్టం తొందరగా వరిస్తుంది. 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వాళ్ళని రాహుగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి వీళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. నెలకొక్కసారి మినుములు దానం ఇచ్చుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. వీళ్ళు రోజు గణపతి మంత్రం చదువుకోవాలి. గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకు ఒకసారి పెసలు దానం ఇచ్చుకోవటం చేస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళు శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయే నమో నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి అలసందలు అంటే బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కేతువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నెలకొక్కసారి ఉలవలు దానం ఇవ్వండి. అప్పుడు మీకు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఆంజనేయ స్వామిని గాని వెంకటేశ్వర స్వామిని గాని ఈశ్వరుణ్ణి గాని ఎక్కువగా పూజించండి. ప్రతిరోజు ఓం గోవిందాయ నమః, శ్రీ రామదూతాయ హనుమతే నమః, ఓం నమః శివాయ ఈ 3 మంత్రాలు కూడా 21 సార్లు చొప్పున చదువుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. నెలకొక్కసారి నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా జీవితంలో తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని నరసింహస్వామిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి కందులు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా రాసులకు ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మీరు పుట్టిన తేదీలను బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే జీవితంలో తొందరగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.